పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. దీంతో డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భిణీలను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు అధికారులు. వేలేరుపాడు, చీపురుగూడెం, రామవరం, చిగురుమామిడి, శివకాశీపురం ఇతర ఏజెన్సీ గ్రామాల నుండి వచ్చిన గర్భిణీలు ముందస్తుగా వైద్యుల పర్యవేక్షణలోని ఉంచేందుకు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. రెండు రోజుల ముందు ఫ్లడ్ కొద్దిగా ఇక్కడ దాకా వస్తే వెళ్తాం మేడం, వెళ్ళిపోయి అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తారు? ఇప్పుడే వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నాను. నా పేరు రేణుక, విలేర్పాడ మండలం నుంచి వచ్చాను సార్. ఫీవర్ అనేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. బ్లడ్ కొంచెం తక్కువగానే ఉంది సార్. డాక్టర్స్ చూసారు సార్, టాబ్లెట్స్ ఇస్తానని. నా పేరు రామలక్ష్మి, మాది విలేర్పాడ మండలం. మా ఊరి పేరు చాగరపల్లి గ్రామం. అయితే మా ఊర్లో వరద వచ్చింది. వరద వల్ల మేము ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అయితే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది వల్ల మేము అక్కడ ఉండలేకపోతున్నాం. ప్రెగ్నెన్సీ వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాం. విలేర్పాడ మండలం నుంచి వచ్చాం. ఫ్లడ్ రావడం కారణంగా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఫ్లడ్ రావడం వల్ల వాహనాలు తిరగడానికి సదుపాయంగా ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా జేఆర్జీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. బ్లడ్ శాతం తక్కువగా ఉండడం వల్ల ఐరన్ సిట్రోజన్స్ టాబ్లెట్స్. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. దీంతో డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భిణీలను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు అధికారులు. వేలేరుపాడు, చీపురుగూడెం, రామవరం, చిగురుమామిడి, శివకాశీపురం ఇతర ఏజెన్సీ గ్రామాల నుండి వచ్చిన గర్భిణీలు ముందస్తుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచేందుకు తీసుకురావడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, వేలేరుపాడు మండలంలో పోలవరం బ్యాక్ వాటర్ ముంచెత్తడం అనేది ప్రారంభమైంది. గత 4 రోజులుగా భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎగువ ముంపు ప్రభావంతో కూడా తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలను చుట్టుముట్టుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను ప్రధానంగా కూడా అక్కడ ఇరుక్కుపోకుండా ముందుగానే వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి సురక్షితంగా కూడా తరలించారు. అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ గర్భిణీలు ఉన్నారు, నిండు గర్భిణీలు 7 నుంచి 9 నెలలలోపు వారందరిని కూడా గుర్తించి సుమారు 20 మందిని అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ల ద్వారా కూడా ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ముందస్తుగానే వైద్య సహాయక చర్యలు సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వారిలో ఇద్దరికి పుట్టి నొప్పులు కూడా రావడంతో ఈ రోజు డెలివరీ చేసేందుకు కూడా వైద్యులు తీసుకువెళ్లిన పరిస్థితి కూడా ఉంది. అయితే వారికి కొంతమందికి రక్తహీనతగా ఉండి డెలివరీ చేసే సమయంలో ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఆ రక్తాన్ని సేకరించి వారికి ఆపరేషన్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది. మిగిలిన వారికి కూడా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయనే కోణంలో వారందరికీ కూడా వైద్య సహాయం, వైద్య సదుపాయాలు అందించి పూర్తిగా కూడా పరీక్షలు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎగువ ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మొత్తం దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ వరద ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వేలేరుపాడు, చీపురుగూడెం, రామవరం, చిగురుమామిడి, శివకాశీపురం వంటి గ్రామాల నుంచే కాకుండా ఎగువ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ప్రస్తుతం వైద్య బృందాలను కూడా పంపించి ఎక్కడ ఎవరికి మెరుగైన వైద్య సహాయం కావాలో కూడా వారు అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ముందస్తుగానే ప్రతి ఏటా కూడా వరదల్లో మునిగిపోయి అక్కడ ఇబ్బందులు పడి ఆ తర్వాత వారు డెలివరీ అవుతున్నటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఈసారి ముందుగానే యంత్రాంగం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పట్ల ప్రస్తుతం గర్భిణీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక 3 నెలల పాటు వరుసగా వరదలు ఉంటాయి, ఖచ్చితంగా కూడా ఉంటాయి. కాబట్టి వీరికి వారి కుటుంబ సభ్యులను కూడా అందుబాటులో ఉంచే విధంగా సురక్షితమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.